హాయ్ అండి. ఏంటి చూస్తే ఉప్మాలా కనిపిస్తుంది. అవునండి, మీరు కరెక్టే గెస్ చేశారండి. మరీను విడ్డూరం కాకపోతే ఈ ఉప్మాలు కూడా చేసి వీడియోలు పెట్టి మమ్మల్ని చంపుతారా అని అంటారా? ప్లీజ్ అనకండి, అలా కాదు. అయినా మీరు కాకపోతే నన్ను ఎవరంటారండి? నా వీడియో చూశాక మీరే చాలా బాగుందని కామెంట్ చేస్తారు. చూడండి, మీ మనసులు నాకు తెలుసండి, మీ మనసులు వినండి. అయితే చూడండి, ఇది బియ్యం రవ్వతో చేసిన ఉప్మా అండి. ఇందులో కొబ్బరి పెసరపప్పును కూడా యాడ్ చేశాను. అయితే ఏంటి ఉప్మానా? అసలు ఉప్మా అంటేనే మన దృష్టిలో చాలా చిన్న చూపు, అందులోనూ బియ్యం రవ్వ ఉప్మానా? అసలు బియ్యం రవ్వ ఉప్మా అంటే ఎంత చీప్ అంటే మన దృష్టిలో ఏదో లేని వాళ్ళు పేదవాళ్ళు చేసుకుంటారు అని అనుకుంటారు. కానీ ఇది నిజంగా పేదవాళ్ళు చేసుకుని తిన్నారో మరి లేని వాళ్ళు తిన్నారో కానీ అది వేరే విషయము. ఇది నిజంగా ఆరోగ్యంగా ఉంటారండి ఈ ఉప్మా తింటే మాత్రం. నేను డ్యామ్ షూర్గా నేను రాసిస్తానండి, ఈ ఉప్మా తిన్న వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారని, చాలా గట్టిగా కూడా ఉంటారు. ఎందుకంటే పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది, బియ్యం రవ్వలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, మన కొబ్బరిలో ఫైబర్లు ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. రెగ్యులర్ ఆహారంలో ఇవన్నీ మనకు అవసరమేనండి. అందుకని ఆ సమతుల ఆహారం అంతా ఇందులో ఉంటుంది. బ్యాలెన్స్డ్ డైట్ లాగా పనిచేస్తుంది ఇది. చక్కగా ఈ బియ్యం రవ్వని ముందుగా చక్కగా బియ్యం కడిగేసి ఆరబెట్టుకొని సన్న రవ్వలాగా పట్టించుకొని ఒక గ్లాసు రవ్వ తీసుకోండి. రవ్వ తీసుకొని చక్కగా నేతిలో వేయించండి రవ్వని. ఎంత బాగుంటుందో! సిమ్లో వేయించండి, హడావుడిగా వేయించేయకండి పని అయిపోవాలని. సిమ్లో వేయించడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. అయితే తర్వాత ఒక పెసరపప్పు నానబెట్టుకుని ఉంటారు కదా, ఈ సేమ్ ఉప్మా తాలింపులాగా వేయండి. వేసేసి ఈ పెసరపప్పు కూడా నానబెట్టింది ఆ తాలింపులో వేసి కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకుని ఆ తాలింపులో వేసి అటు ఇటు ఫ్రై చేయండి. చేశాక ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని చక్కగా తర్వాత మరిగాక ఇది వేసేయండి బియ్యం రవ్వని. తర్వాత ఓ 2 స్పూన్ల నెయ్యి వేయండి. ఇంకా అద్భుతం అండి, ఇంకా కావాలి అనేలా ఉంటుందండి ఇది.